ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా ఈ 3 ఉంటే మాత్రం సరిపోతది. జీవితాన్ని గడిపేయొచ్చు. అదే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటాలు ఈ 3 ఉంటే చాలన్నమాట. వారం మొత్తం అయినా సరే ఏం కూర లేకుండా వీటితో వండేసుకోవచ్చు రకరకాలుగా. ఈ రోజు లేచిన దగ్గర నుంచి మనసేం బాలేదన్నమాట. వంట అయితే అస్సలు చేయాలనిపించలేదు. నాకు చేయాలనిపించకపోతే పిల్లలు ఎందుకు పస్తులు ఉండాలి, వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, బాక్సులు ప్రిపేర్ చేయాలి కదా. ఒక పక్కన టిఫిన్ కూడా చేయాలన్నమాట. ఇంకా కిచెన్ లోకి వెళ్ళిపోయాను. కొంచెం వేడిగా టీ తాగేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ముందేమో ఎగ్స్ బాయిల్ చేసేసి కర్రీ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే ఎగ్ ఫ్రై చేద్దాము, సాయంత్రం వచ్చినాక నిమ్మలంగా చేయొచ్చు అనుకున్నా. అందుకోసమే ఎగ్ ఫ్రైకి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను. కూరగాయలు ఉన్నాయి కానీ వాటి జోలికి వెళ్ళాలనిపించలేదన్నమాట. ఇంకా చపాతీ పిండి పక్కన కలిపేసి పెట్టాను కాబట్టి ఎగ్ ఫ్రై అయితే బాగుంటుందని ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఒకసారి ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా కూరలు అనేది అస్సలు తినాలనిపించదు అనమాట. ఏమన్నా ఫ్రైలు అయితే బాగుండు, నాన్ వెజ్ టైప్ అయితే బాగుండు అనిపించింది. ఇంట్లో రోజు నాన్ వెజ్ ఉన్నప్పుడేమో ఏదైనా పప్పు ఉంటే బాగుండు, ఏదైనా చారు ఉంటే బాగుండు, లేకపోతే ఏదైనా పచ్చడి ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటది. ఏంటో మన నాలుక ఒక రుచిని అసలు ఇష్టపడదనమాట. 4-5 రకాలు కావాలి. పక్కన ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతా ఉన్నాయి. చపాతీ పిండి కలిపేసి పెట్టాను కదా, వాటిని అయితే ఫాస్ట్ గా చపాతీలు చేస్తా ఉన్నాను. వారంలో ఇడ్లీలు, దోశలు బాగానే తిన్నాం అనమాట. అందుకని చెప్పేసి టిఫిన్ కి అయితే ఏం నానబోయలేదు. చపాతీ చేసిన రోజు మా పిల్లలకు పండగ అనమాట. నా భయం ఏంటంటే మా చిన్నోడు చూసాడంటే బాక్సుల్లో కూడా చపాతీ పెట్టమంటాడు. నేనేమో పిండి కొంచెమే కలిపి పెట్టాను అనమాట. ఇంకా అసలుకే లేట్ అవుతుంది, లంచ్ బాక్సులకి ఇంకా లేట్ అవుద్ది, ఇంకా చల్లగా ఉంది కదా వాతావరణం, తినేటప్పటికి గట్టిగా అవుతాయేమో అందుకని చెప్పేసి రైసే పెడదాం అనేసి ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. మా వాడు రానే వచ్చాడు, మమ్మీ బాక్స్ లో కూడా చపాతీ పెట్టాను అన్నాడు. ఇదిలేమ్మ చలిగా ఉంది కదా, అన్నం పెట్టేసేసేస్తానులే బాక్సులు అంటే సరేలే అని అన్నాడు. కార్ చేసి కూర వండుదాం అనుకున్నాను కానీ ఏమో ఇక ఫైనల్ గా అయితే ఎగ్ ఫ్రై అని డిసైడ్ అయ్యా. ఎగ్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా మీరు చెప్పండి, నేనైతే కొంచెం యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటది. ఇంతకు ముందు వేరే వాళ్ళు వండటం చూసి ఎగ్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు, ఏం బాగుంటది అనుకునేదాన్ని. కానీ వేసి చూస్తే తెలిసిందనమాట. ఏదైనా అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారనమాట. ఇంకా ఎగ్స్ వేసేసాను అనమాట. కలిపేసేసి పక్కన పెట్టుకున్న చపాతీలు కూడా కాల్ చేస్తా ఉన్నాను. పిల్లలకి టైం అవుతుంది. ఇంకా దానిలో పసుపు, కారము, ఉప్పు యాడ్ చేసేసి కొంచెం ఇంకా ఫ్రై చేసి పక్కన అనేది నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను అనమాట. పోపులో వేయను, ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా పోయింది. పైన వేసినప్పుడు ఏంటంటే మంచి వాసన వస్తూ ఉంటది. ఏ కూరలోనైనా కొత్తిమీరకు బదులు కరివేపాకే వేస్తాను నేను. పక్కన ఎగ్ ఫ్రై అయిపోయింది, పిల్లలకి వేసి ఇచ్చాను. వాళ్ళు తినేసేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అన్నం ఉడికిపోయింది, బాక్స్లు అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకి బాక్స్లు ఇచ్చేసి నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా మరి. బాయ్.